ఏసయ్య అందరు మంచిగా ఉండేలా చూడండి ఏసయ్య. అలాగే ధాన్యాలు ఎంత ప్రార్థన చేశారో అంత ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే ప్రార్థన చేస్తుండగా ఒక దూతను పంపించారు ఏసయ్య. అది మీ నమ్మకం వల్లే సార్. దాన్ని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి మీరు ఒక మంచి దూతను పంపిస్తే వాళ్ళు నోరు ముప్పించారు సార్. అలాగే రాజు కూడా షాక్ అయ్యాడు కదా సార్ ఇలాగా అని. సార్ అలాగే దావీదు ఉన్నాడు కదా సార్, ఇంత గొల్యాతుని పలగొట్టాడు సార్. అంత ధైర్యాన్ని అంత నమ్మకాన్ని పలగొడతా అన్న నమ్మకాన్ని మీరు ఇచ్చారు సార్. మా హృదయంలో అలాగ నమ్మకంని కలిగేలా చేయాలో చూడండి సార్. అలాగే యోబు కూడా ఉన్నాడు కదా సార్, యోబు సమస్తాన్ని కోల్పోయాడు సార్. సమస్తాన్ని కోల్పోయినా కూడా నిన్నే స్తుతిస్తూ నిన్నే ఆరాధిస్తున్నాం కదా సార్. చిన్న బిడ్డల ప్రార్థన ఆలకిస్తారన్న దేవుడు కదా సార్. అలాగే ప్రార్థన చేస్తున్నాం సార్. ప్రార్థన నేర్పించండి సార్. బైబిల్ చదవడం నేర్పించండి సార్. బైబిల్ని అర్థం చేసుకునేలా చూడండి సార్. అలాగే సౌలు కూడా ఉన్నాడు కదా సార్. సౌలు ముందు నమ్మలేదు సార్, నిన్ను అసలు నమ్మలేదు సార్. తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు సార్. బాప్తిసం పొందాడు సార్. తన తప్పులన్నీ తెలుసుకొని నిన్నే శిక్షిస్తున్నారు. కండు పోగొట్టారు. మళ్ళీ ఒక ఆయన వచ్చి కన్నులు అన్నీ తెరిపించాడు. మీరే నిజమైన దేవుడని నమ్మారే సార్. చాలా కఠినంగా ఉన్నాడు సార్ సౌలు. తర్వాత మంచిగా మారాడు సార్. అలాగే ఆదాము హవ్వలు ఫస్ట్ టైం తప్పు చేసినారు సార్. అక్కడి నుంచి తప్పులు స్టార్ట్ అయినాయి కదా సార్. సార్ యోనా సార్ మీ నడిజికలో నడిచాడు సార్. 40 రాత్రులు 40 పగుళ్ళు అయినా కూడా షిప్లోనే ఉన్నారు సార్. అలాగే మేము కూడా మీ మాటను అసలు జవదాటకూడదు సార్. మీ మాట ఒక్కసారి మీ స్వరం వినపడిందంటే అదే ఉండాలి సార్. ప్లీజ్ సార్. అలాగే అబ్రహాం కూడా 90 వయసు అప్పుడు ఎంత ముసలిగైనా పాప పుట్టినాడు, బాబు పుట్టినాడు. ఆ బాబుని ఎంత శ్రేష్టంగా ఎంత అల్లారు ముద్దుగా పెంచుకోవాలనుకున్నారు సార్. కానీ మీరు బలి ఇవ్వమన్నారు, వెంటనే బలి ఇచ్చేసాడే సార్. కొండ మీదకి వెళ్ళి త్యాగం ఇచ్చేసాడే సార్. బలి ఇవ్వమంటే బలి ఇచ్చేస్తా, గొర్రె పిల్లని ఏమని చెప్పారు సార్. సార్ ఏదైనా కానీ మీ మాట వినాలని అబ్రహాం చేశారు సార్. అలా కూడా మేము కూడా ఉండాలా చూడండి సార్. ఏదైనా కానీ మీ దాంట్లో ఉండాలి సార్. ఏ తప్పులు చేయకూడదు సార్. నామములో అడిగి పెట్టుకుంటున్నాను. మా గొప్ప